హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్ కుమార్. ఇక దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఒక కార్యాచరణతో ముందుకెళ్ళిపోతోంది. ముఖ్యంగా ఈరోజు 17, 18 2 రోజులు కూడా బీజేపీ జాతీయ మండలి సమావేశాలు ఢిల్లీలోని మండపంలో జరుగుతున్నాయి. ముఖ్యంగా రానున్న ఎన్నికలకు సంబంధించి మొత్తంగా 400 టార్గెట్తో అయితే బీజేపీ ముందడుగులు వేస్తుంది. దీనికి సంబంధించి మొత్తంగా ఈ భారత్ మండపంలో అయితే మొత్తానికి సంబంధించి అందరినీ దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ పార్టీ నాయకులు, సర్పంచులు, గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఉన్న నేతలందరినీ కూడా ఈ సమావేశానికి హాజరు కావాలంటూ కూడా అందరికీ పిలుపులైతే ఇచ్చారు. మొత్తానికి 11,000 మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఈ సమావేశాల్లో ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో మనం ఎలా గెలుపొందాలి, ఆ గెలుపుకు కావాల్సిన అంశాలు, మనం అక్కడక్కడ చేయాల్సిన కార్యక్రమాలకు సంబంధించి అన్నింటినీ పార్టీ నాయకులు అయితే వివరిస్తున్నారు. ఇక ఆంధ్ర రాష్ట్రం నుంచి ఈ కార్యక్రమాలకు వచ్చిన కొంతమంది ఉన్నారు, మనం అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా ఎటువంటి అంశాలు నాయకులు మీకు దృష్టికి తీసుకొచ్చారు? మీ దగ్గర మీ ప్రాంతంలో జరుగుతున్న సమస్యలని, రానున్న ఎన్నికల్లో మనం ఏ విధంగా ముందుకెళ్లాలంటే మన కార్యాచరణ ఎలా ఉండాలని ఏదైనా చెప్పే అవకాశాలు మీకు దొరికిందా? ఈరోజు దేశవ్యాప్తంగా నేషనల్ కౌన్సిల్ మీటింగ్కి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుండి ప్రత్యేకంగా పార్వతీపురం మన్యం జిల్లా. నా పేరు శ్రీనివాసరావు, నేను జిల్లా ప్రెసిడెంట్ని. ఈ సమావేశంలో ఈ 10 ఏళ్లలో సాధించినటువంటి విజయాలు, ఈ 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి తాలూకా ఏదైతే యశస్సు దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల అంత్యోదయ లక్ష్యంగా ఏదైతే అభివృద్ధిని ఈవేళ మనం సాధించామో దానిని నేషనల్ కౌన్సిల్లో చెప్తూ రేపటి ఎన్నికలకు మనం సమాయత్తం కావాలనే పిలుపునివ్వడం జరిగింది. అయితే ఎట్లా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది ఇంకా జాతీయ పార్టీ నిర్ణయాలు ఉన్నాయి. ఈ సమావేశంలో ప్రతి కార్యకర్త ఉత్సాహంగా పాల్గొన్నారు. రామ మందిర నిర్మాణంతో ఏదైతే భారతీయ జనతా పార్టీ సాధించాల్సినవన్నీ కూడా ఈ 10 ఏళ్ళలో సాధించారు. ఇంకా సాధించాల్సిన ఉన్న వాటిపైన కూడా చర్చ జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో కూడా వాటిని ముందుకు తీసుకెళ్లి ప్రజల మధ్య విశ్వాసం పొంది ఈవేళ 400 పైచీలకి స్థానాలు సాధించే దిశగా 2/3 పార్లమెంట్ విజయాన్ని సాధించాలని నిర్దేశించడం జరిగింది. ఇప్పుడు మీరు ఆంధ్ర రాష్ట్రాల నుంచి ముఖ్యంగా వచ్చారు. ఇక్కడ ఆంధ్ర నాయకులు ఏ విధంగా మీతో కలుసుకున్నారు? మీరు ఆంధ్ర నాయకుల తరపున కేంద్రానికి, బీజేపీ అధిష్టానానికి ఏ విధంగా సూచనలు చేశారు? ముఖ్యంగా ఆ నాయకులు మీకు ఏం చెప్పారు? ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ సమస్యలు అయితే కేంద్ర నాయకత్వం దీన్ని నిర్ధారించాలి. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు బట్టి చూస్తే ఈవేళ మేము ఒంటరిగానైనా సరే విజయం సాధించడానికి కోసం బీజేపీ స్వతంత్రంగా కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉండే విధంగానే మేము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఈరోజు పార్టీని కూడా ప్రజల మధ్య కూడా బూత్ స్థాయిలో కూడా మేము కష్టపడి పనిచేసి రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటేందుకు శ్రేణులంతా కూడా సిద్ధమవుతున్నాం. మరి రానున్న ఎన్నికలకు సంబంధించి ఇక రాష్ట్రంలో పొత్తుల గురించి కొన్ని అంశాలు మళ్ళీ తెర మీదకి వచ్చాయి. టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీల గురించి మరోసారి తెర మీదకి వచ్చాయి. ఒక బీజేపీ నాయకులుగా మీరు ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్లో ఒక దుష్ట పరిపాలన అయితే జరుగుతుంది. దీన్ని కేంద్ర నాయకత్వం కూడా, భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కూడా ఖండిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఒక అప్పుల రాష్ట్రంగా తీర్చిదిద్ది డబ్బుని పంచే విధంగాను ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే పనిచేస్తుంది. కాబట్టి డబ్బులు పంచి ప్రజలను సోమరిపోతులు చేయడం కరెక్ట్ కాదు. ప్రజా విశ్వాసంతో పాటు అభివృద్ధి, సంక్షేమం అనేవి 2 కళ్ళుగా పనిచేయాలి తప్ప రాష్ట్రాలను అప్పుల పాలు చేయకూడదనేది కేంద్రం కూడా నిర్దేశిస్తుంది. కాబట్టి ఈ సమయంలో ప్రజలను ఆదుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఒక్కటే దిక్కుగా ఇవాళ ఆంధ్రప్రదేశ్కి పరిణమిస్తుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వాలు అక్కడ నడిస్తే ప్రజలకు ఆర్థికమైన ఇబ్బందులు ఉండవు, ప్రజా సమస్యలు అయితే తీరుతాయని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి మేడం, ఒక రాష్ట్రంలో ఒక మహిళలుగా మీరు, ఒక నాయకులుగా మీరు రాష్ట్రంలో ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మీరు ఈ కేంద్ర పెద్దల ముందు ఏ అంశాలు విన్నారు? ఈ పార్టీల గురించి ఏ అంశాలు ముఖ్యంగా చెప్పారు? అంటే ఆంధ్ర, తెలంగాణకు సంబంధించి ఏమైనా నాయకులు ఏమైనా మాటల్లో చెప్పారా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో ఏమైనా అభివృద్ధి జరుగుతుంది అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి మాత్రమే జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏవైతే సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ స్థాపించాయో, కేంద్ర ప్రభుత్వం ఏవైతే వ్యవస్థలను అక్కడ రన్ చేస్తున్నాయో వాటి మీద మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు నడుస్తుంది. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పార్టీ శ్రేణులన్నీ కూడా పనిచేయాలి అని చెప్పి మాకు దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక పక్క ఏదైతే కుటుంబ పాలన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందో ఆ కుటుంబ పాలనని అందమొందించి నరేంద్ర మోడీ గారి సుపరిపాలన ఏదైతే ఉందో దాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకొచ్చే దిశగా లక్ష్యంగా మా భారతీయ జనతా పార్టీ శ్రేణులన్నింటినీ కూడా ఈ మీటింగ్ ద్వారా సిద్ధం చేయడం జరిగింది.
ఇది మనంగా ముఖ్యంగా చూసుకోవచ్చు. ఇక రానున్న ఎన్నికలకు సంబంధించి బీజేపీ అధిష్టానం అయితే ముఖ్యంగా పార్టీలో గల ముఖ్య సభ్యులందరికీ కూడా ముఖ్య అంశాలు అయితే తెలిపారు. మరి ముఖ్యంగా ఈ రానున్న ఎన్నికలకు సంబంధించి 400 టార్గెట్తో మనం ముందడుగులు వేయాలి. మన దగ్గర ఉన్న సిద్ధాంతాలు, మన ఈ 10 ఏళ్ళలో చేసిన అభివృద్ధినే మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ముఖ్యంగా మనం తీసుకొచ్చిన అంశాలన్నింటినీ కూడా ప్రజల ముందే తీసుకెళ్ళి మనం విజయం దిశగా అందరూ కూడా కలిసి పనిచేయాలంటూ కూడా నాయకులైతే తెలిపిన పరిస్థితి.